అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సంక్షేమంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, మంచినీళ్ళ విషయంలో కావచ్చు, శాశ్వతంగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు కదిలినాం. ఈరోజు చాలామంది వచ్చి ఎన్నికలలో అవాకులు చెవాకులు చెప్తారు, ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. వాళ్ళకి ఏ రోజు కూడా తెలంగాణ గురించి పట్టి లేదు. తెలంగాణ మీద పెత్తనం కావాలి, తెలంగాణలో అధికారం కావాలి, అంతే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల బాధలు కానీ పట్టలే. 50 ఏళ్ళు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏకబిగిన పరిపాలించిన కాంగ్రెస్ టైంలో రైతుల పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి ఏంది, ఎరువు బస్తాల పరిస్థితి ఏంది, ఏ పరిస్థితి ఎట్లా ఉండేనో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అన్నీ కూడా తెలిసిన వాళ్ళు. మిత్రుడు ఆరూరు రమేష్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాలలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. ఇక్కడ గతంలో పేరుకే ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉండే, అలా చెట్లు మొలిచినుండే. కానీ రమేష్ గారి నాయకత్వంలో, మంత్రి దయాకర్ రావు, మంత్రి కడియం సేరి యొక్క నాయకత్వంలో ఆ కాలువలన్నీ బాగు చేసుకున్నాం. నీళ్లు తెచ్చుకొని బ్రహ్మాండమైన పంటలు పండిస్తూ ఉన్నాం. 2 మండలాలకు ఐనవోలు, ఇంకో మండలం దేవాదుల వారి హసన్పర్తి, ఐనవోలు మండలాలకు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకొని బ్రహ్మాండమైనటువంటి పంటలు కూడా పండించుకుంటూ ఉన్నాం. అందరినీ కూడా ఒకే సమంగా చూస్తూ మనం ముందుకు పోయినాం. మీరందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జరిగే ఈ ఎన్నికలలో ఆరూరు రమేష్ని మీరు గెలిపిస్తారు, ఈ సభనే నాకు రుజువైపోయింది. ఇంత పెద్ద ఎత్తున మీరు కదిలి వచ్చినట్టునే అర్థమైపోతూ ఉంది. ఆరూరు రమేష్ ప్రజలలో ఉండే నాయకుడు, మంచి నాయకుడు. ఇటీవలి కాలంలోనే 160 కోట్ల రూపాయలు తెచ్చి వర్ధన్నపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి వర్ధన్నపేట పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా మనం మంచిగా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కొంతమంది దుర్మార్గులు ఎలక్షన్లో గెలవడానికి షార్ట్ కట్ మెథడ్ అవలంబించే వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు. రింగు రోడ్డు కోసం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే రమేష్ మీద నేరుగా గెలిచే దమ్ము లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఆ రింగు రోడ్డుకు పూలింగ్ లేదు, బిల్లింగ్ లేదు, ఏమీ ఉండదు. ఎవరి జాగాలు కూడా నష్టం జరగదు. ఇది నా మాట నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఓటు వేసే ముందు ఆగమాగం గాలి గాలి కావద్దు, ఆలోచన చేయాలి. నేను చెప్పే 4 మాటలు కూడా మీరు ఊరికి పోయిన తర్వాత దయచేసి మీ గ్రామాలలో చర్చ పెట్టాలి. గతంలో వ్యవసాయం ఎట్లా ఉండే తెలంగాణలో, ఈరోజు వ్యవసాయం ఎట్లా ఉంది? ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, కేసీఆర్ వేస్ట్గా ప్రజల ట్యాక్స్ డబ్బులన్నీ రైతు బంధు రూపంలో దుబారా చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. రైతు బంధు దుబారానా? మంచి కార్యక్రమం, మీరే చెప్పాలి. రైతు బంధు దుబారానా? ఈ పక్క వినబడతలేదన్నా? రైతు బంధు ఉండన్నా? 12,000 నుంచి 16,000 కావన్నా? మరి కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్తా ఉంది. వాళ్ళకి ఏం బుద్ధి చెప్పానో దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇంకో నాయకుడు చెప్తాడు, ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ 24 గంటలు పనిలేక ఇస్తాడు కేసీఆర్ కరెంటు, 24 గంటలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది, పొలం బారుతుందని చెప్తాడు. 3 గంటలలో పొలం బారుతుందా? 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలు దయచేసి. కెమెరాలన్నీ ఇక్కడ దింపాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి పట్టలేదు 24 గంటల కరెంటు. నేను ఎక్కడ అడిగినా, ఇయ్యాల కూడా 3 సభలలో అడిగిన, మహిబాద్లో అడిగినా, అక్కడ ఖమ్మం జిల్లాలో అడిగినా, ప్రతి చోట ప్రజల పాలేరులో కూడా అడిగినాం. ప్రజల వాయిస్ ఇదే విధంగా ఉంది. మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్, దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, మింగుడు బందే ఉండే, వేరే బందే లేకుండే. ఒకటే ఒక కారణం, తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో వలసలు పోయి బతకపోయి ఆకలి చావులు చచ్చి ఆత్మహత్యలు చేసుకొని చెట్టుకోడు గుట్టకోడు అన్నట్టు మన బతుకుదేరు ఉండే. దాన్ని చక్కగా చేసుకోవాలని చెప్పి సంక్షేమం పెట్టుకున్నాం.
సంక్షేమం కూడా మనం ఒకటేసారి అబద్ధాలకు చెప్పలే. కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే 50,000 రూపాయలతోనే స్టార్ట్ చేసినాం. దాన్ని క్రమంగా తీసుకుపోయి 1,16,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పేదలకు పెన్షన్ ఇస్తే మొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, తర్వాత 2,000కి తీసుకొని పోయినాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మనకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. నేను మొన్న ప్రకటించిన హైదరాబాద్లో 5,016 రూపాయలు చేస్తామని చెప్పిన. దానికి ఒకటేసారి 5,016 చేయం. వచ్చే మార్చి తర్వాత 3,000 రూపాయలు చేసుకుంటాం. సంవత్సరానికి 500 పెంచి దాన్ని 5,000 రూపాయల వరకు తీసుకెళ్తామని నేను చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చెప్పినాం. సంక్షేమం కొనసాగాలి. పేద మహిళలకు ప్రతి మనిషికి కూడా 3,000 రూపాయలు నెలవారీగా రావాలని చెప్పి అది కూడా మనం ప్రకటించున్నాం. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి కాబట్టి పేదలందరికీ కూడా